ఎస్ఐపీలు చేయడం ద్వారా మీరు ఎప్పటికీ రిచ్ అవ్వలేరు. ఈ విషయం నేను చెప్తున్నది కాదు, డేటా చెప్తున్నది. డీటెయిల్ గా అర్థమయ్యేది చెప్తా చూడండి. ఎగ్జాంపుల్ గా అనుకోండి, మీరు 10,000తో మీ సిప్ ని స్టార్ట్ చేశారు. ఫస్ట్ 7 years లో మీరు 8.4 lakhs ఇన్వెస్ట్ చేశారు, మీ సొంత డబ్బు. దాని మీద మీకు వచ్చిన రిటర్న్స్ 8.8 lakhs. గ్రో అయింది, మీరు ఇన్వెస్ట్ చేసింది రెండు కలిపితే 17.2 lakhs వచ్చింది. బాగానే గెయిన్ అయింది, కానీ అంత ఎక్కువ కాదు. నాట్ బ్యాడ్. నెక్స్ట్ 17 years లో మీరు 16.8 lakhs ఇన్వెస్ట్ చేశారు, మీకు వచ్చిన రిటర్న్స్ 29 lakhs. టోటల్ కలిపితే 45.8 lakhs. మాసివ్ గెయిన్ ఇక్కడ. అయితే ఇంకా రియల్ మ్యాజిక్ ఇంకా రాలేదు, ఇప్పుడు వస్తుంది. లాస్ట్ 7 years వరకు మీరు ఇన్వెస్ట్ చేసింది 25.2 lakhs. దాని మీద వచ్చిన రిటర్న్ 1 crore. దట్ ఈస్ మాసివ్. మొత్తం కలిపితే మీ దగ్గర ఇప్పుడు ఉన్నది 1.26 crores. చూసారా, మీ యొక్క అసలైన రిటర్న్స్ లాస్ట్ 7 years లోనే వచ్చింది. కాబట్టి మీ యొక్క 70% యొక్క టోటల్ గెయిన్ అనేది లాస్ట్ ఫేజ్ లోనే వస్తుంది. దట్ ఈస్ ఫైనల్ ఫేజ్. అర్థమవుతుందా? లాస్ట్ ఫేజ్ లో క్రియేట్ చేశారు. కాబట్టి ఎస్ఐపి యొక్క అసలైన కాంపౌండింగ్ మ్యాజిక్ అనేది లాస్ట్ ఫేజ్ లోనే క్రియేట్ అవుతుంది. అందుకే లాంగ్ టర్మ్ ఉండాలి గేమ్ లో అనేది. ఎవరైతే లాంగ్ టర్మ్ ఉంటారో వాళ్ళే గెయిన్ చేస్తారు. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే, ఆంఫీ డేటా ప్రకారం మీరు ఎస్ఐపి స్టార్ట్ చేసిన 5 సంవత్సరాల లోపల 100లో 11 మంది మాత్రమే ఉంటారు. 89 మంది ఎగ్జిట్ అయిపోయి వెళ్ళిపోతారు. అంటే ఆ 89 మెంబర్స్ ఈ యొక్క లాంగ్ టర్మ్ గెయిన్స్ ని అసలు చూడరు. అంటే ఆబ్వియస్లీ వాళ్ళు రిచ్ అవ్వరు. అయితే వాళ్ళు క్విట్ చేయడానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఒకటి ఎమోషనల్ రీజన్స్, 2 మార్కెట్ లో ఉన్న అప్ అండ్ డౌన్స్ ని చూడలేక ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇంకా నో రీబ్యాలెన్సింగ్, నో అసెట్ అలొకేషన్, నో ప్రాసెస్. ఇవన్నీ వీటిలో ఏ కారణమైన ఉండొచ్చు. మీరు మధ్యలోనే వదిలేస్తుంటే మీరు రిచ్ ఎలా అవుతారు? మార్కెట్ లో జరిగే అప్ అండ్ డౌన్స్ కనుక మీరు భయపడితే మీరు రిచ్ అవ్వలేరు. బికాస్ మార్కెట్ లో ఉండే అప్ అండ్ డౌన్స్ అనేవి పార్ట్ అండ్ పార్సిల్ అంతే. అది జరగాల్సిందే. మీకు రిటర్న్స్ రావాలి అంటే అది అప్ వెళ్ళినప్పుడు డౌన్ కూడా రావాల్సిందే, డౌన్ వచ్చినప్పుడు అప్ కూడా వెళ్లాల్సిందే. అదొక గేమ్ లో భాగం అంతే. కాబట్టి థింక్ లాంగ్ టర్మ్, స్టే కన్సిస్టెంట్. ఎక్కువ సంవత్సరాలు నిలబడడానికి ట్రై చేయండి. బికాస్ అసలైన వెల్త్ అనేది లాస్ట్ ఫేజ్ లోనే అక్యూములేట్ అవుతుంది. కాబట్టి నౌ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, కాంటాక్ట్ టు దిస్ నెంబర్. అవర్ టీమ్ విల్ అసిస్ట్ యూ because we are AMFI registered mutual fund distributor. Thank you.